హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ సేవ ఛానల్. సో ఏపీఎస్ఆర్టీసీ సంబంధించి కొత్తగా బస్ పాస్ను ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని అయితే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ సేవ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉందన్నమాట. సో ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ సేవ గ్రూప్ అనేది చూపిస్తుంది. సో మీరు బస్ పాస్ను మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కొత్తగా బస్ పాస్ అప్లై చేసుకోవడానికి అప్లికెంట్ సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాలి, అలాగే ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. అలాగే మీరు 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉండి ఇంటర్ సంబంధించి బస్ పాస్ అప్లై చేసుకోవాలనుకుంటే 10th హాల్ టికెట్ డీటెయిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే గూగుల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఏపీ బస్ పాస్ అని చెప్పి సెర్చ్ చేస్తేనే ఇలా మీకు వెబ్సైట్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఈ వెబ్సైట్ని అయితే క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ ఇలా మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ వెబ్సైట్ డైరెక్ట్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో మీరు కొత్తగా బస్ పాస్ అప్లై చేసుకోవడానికి ఇక్కడ మీకు క్లిక్కర్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇలా మనకు ఓపెన్ అవుతుంది. సో మీరు 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉండి ఇంటర్ సంబంధించి కానీ డిగ్రీ సంబంధించి కానీ బస్ పాస్ అప్లై చేసుకుంటూ ఉంటే ఇక్కడ బస్ పాస్ అబోవ్ ఎస్ఎస్సి అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మీరు ప్రజెంట్ 10th క్లాస్ కంటే బిలో చదువుతూ ఉంటే ఇక్కడ బిలో ఎస్ఎస్సి అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను అబోవ్ ఎస్ఎస్సి క్లిక్ చేసి అప్లై చేసి చూపిస్తాను. సో నేను చెప్పే ప్రాసెస్లో అయితే అప్లై చేసుకోండి. అబోవ్ ఎస్ఎస్సి అయినా బిలో ఎస్ఎస్సి అయినా మ్యాక్సిమం రెండు ఒకటే ప్రాసెస్లు ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. సో అబోవ్ ఎస్ఎస్సి క్లిక్ చేశాక ఈ విధంగా మనకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి స్టూడెంట్ 10th క్లాస్ సంబంధించి డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎస్ఎస్సి బోర్డు కానీ అలాగే సప్లిమెంటరీయా రెగ్యులరా అనేది ఇక్కడ ఇవ్వాలి. అలాగే ఎస్ఎస్సి పాస్ అయిన ఇయర్ ఇవ్వాలి. అలాగే ఎస్ఎస్సి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. తర్వాత మనకి ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అని చెప్పి చూపిస్తుంది కదా. సో ఇక్కడ స్టూడెంట్ సంబంధించి డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా వచ్చేసి స్టార్ సింబల్స్ ఉంటాయి కదా. సో స్టార్ సింబల్స్ ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్టూడెంట్ నేమ్ని ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాలి. ఫాదర్ లేకపోతే గార్డియన్ నేమ్ ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ మీ జెండర్ని ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంప్లాయీస్ చిల్డ్రన్ అని చెప్పి అడుగుతున్నారు కదా, ఇక్కడ అయితే నో అని ఇవ్వండి. మీరు ఎంప్లాయీకి సంబంధించి చిల్డ్రన్ అయితే కనుక ఇక్కడ ఎస్ అని ఇవ్వాలి. ఇవ్వకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ స్టార్ సింబల్స్ ఉన్నాయి మాత్రమే ఫిల్ చేయండి. అలాగే ఇక్కడ ఫోటోను అప్లోడ్ చేయమని చూపిస్తుంది కదా. కెమెరా ద్వారా మీ ఫోటోను తీసుకొని ఉంటే కనుక ఆ ఫోటోను మీ మొబైల్ ద్వారానే అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ అప్లోడ్ మాన్యువల్ అని క్లిక్ చేశాక ఈ విధంగా మనకు ఆప్షన్ వస్తుంది. ఇక్కడ అప్లోడ్ ఫోటో పక్కన చూస్ ఫైల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మనం ఫోటోను అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి రెసిడెన్షియల్ అడ్రస్ డీటెయిల్స్ అని అడుగుతుంది. మీ ఆధార్లో ఉన్న అడ్రస్ను ఇక్కడైతే ఇవ్వండి. ఇక్కడ మీ డిస్టిక్ను సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీ మండలంని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ విలేజ్ను సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ అడ్రస్ అనేది ఆధార్లో ఉన్న విధంగా హౌస్ నెంబర్తో పాటు ఇవ్వండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఫోర్త్ వన్లో ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ అడుగుతుంది కదా. మీ కాలేజ్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ మీ కాలేజ్ ఏ డిస్టిక్లో ఉందో ఆ డిస్టిక్ను సెలెక్ట్ చేయాలి. అలాగే మండలంను సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇన్స్టిట్యూషన్ నేమ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు ఇన్స్టిట్యూషన్ నేమ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇచ్చిన డిస్టిక్ మండలానికి సంబంధించి ఇక్కడ ఇన్స్టిట్యూషన్ నేమ్ అనేది చూపిస్తుంది. అలాగే ఇక్కడ మీ కోర్స్ నేమ్ను సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ ప్రజెంట్ కోర్స్ ఇయర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అడుగుతుంది కదా, ఇక్కడ వచ్చేసి మీ అడ్మిషన్ నెంబర్ తెలిసి ఉంటే కనుక ఎంటర్ చేసుకోండి. లేదంటే కనుక న్యూ అడ్మిషన్ అని చెప్పి ఎంటర్ చేయండి. సో ఈ 4 స్టెప్స్లో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేశాక ఇక్కడ ఫైనల్గా 5th ఆప్షన్ దగ్గర రూట్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ సెంటర్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ దగ్గర క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ మీరు ఏ డిపోకు సంబంధించి బస్ పాస్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ డిపో సంబంధించిన సిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ బస్ పాస్ టైప్ రిక్వైర్డ్ అని ఉంది కదా, ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇయర్కి సంబంధించి బస్ పాస్ తీసుకోవచ్చు, అలాగే మంత్లీ తీసుకోవచ్చు, అలాగే 3 మంత్స్కి ఒకసారి కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతా ఆప్షన్స్ ఈ విధంగా చూపిస్తాయి. ఇక్కడ ఫ్రమ్ ప్లేస్ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ టు ప్లేస్ డిస్టిక్ అనేది ఇక్కడ వస్తుంది. అలాగే ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఫ్రమ్ ప్లేస్ దగ్గర మీ ఊరిని అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ టు ప్లేస్ దగ్గర మీ కాలేజీ ఎక్కడుందో ఆ కాలేజ్ సంబంధించిన సిటీ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి. సో ఈ రెండు ఇచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్గా వచ్చేసి 5.7 రూట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, మీరు ఇచ్చిన ఫ్రమ్ ప్లేస్ అలాగే టు ప్లేస్ సంబంధించి రూట్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇలా మీకు ఇక్కడ రూట్ అనేది చూపిస్తేనే మీకు బస్ పాస్ చేసుకోవడానికి అయితే ఈ ప్రాసెస్ వస్తుంది. లేదంటే మీకు ఇక్కడ సబ్మిట్ అనేది అవ్వదన్నమాట. సో ఇలా రూట్ ఇచ్చేసాక ఎన్ని కిలోమీటర్స్ ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ పాస్ అమౌంట్ అనేది చూపిస్తుంది, ఐడి ఛార్జెస్ అనేది చూపిస్తుంది. సో టోటల్ అమౌంట్ ఇంత అని చూపిస్తుంది అనమాట.
సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ క్యాప్షన్ ఉంది కదా, ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేసుకుంటే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మీకు అప్లికేషన్ అనేది పీడిఎఫ్లో చూపిస్తుంది. సో అప్లికేషన్ ప్రింట్ తీసుకొని మీ కాలేజీలో సైన్ చేయించుకున్న తర్వాత ఆ ఫామ్తో పాటు ఫొటోస్ కానీ, మార్క్ లిస్ట్ కానీ, స్టడీ సర్టిఫికేట్ కానీ, మీరు ఎంచుకున్న సెంటర్ సంబంధించిన డిపోకి అయితే ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. జస్ట్ 2 మినిట్స్లోనే మీకు బస్ పాస్ అనేది ప్రింటెడ్తో ఒరిజినల్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. మీకు అప్లికేషన్లోనే అమౌంట్ అనేది టోటల్ అమౌంట్ చూపిస్తుంది. అంతే అమౌంట్ మీరు అక్కడ పే చేయాల్సి ఉంటుందన్నమాట. 10th కంటే బిలో క్లాస్ చదువుతున్న వారు మీకు ఫ్రీ పాస్ ఉంటే కనుక బస్ పాస్ తీసుకునే దగ్గర మీరు ఎటువంటి అమౌంట్ పే చేయకుండానే బస్ పాస్ అయితే పొందొచ్చు. సో ఎవరైతే 10th క్లాస్ అబోవ్ చదువుతుంటారో సో వారికి సంబంధించి అయితే కనుక ఖచ్చితంగా మీరు ఎంచుకున్న నెలలకు సంబంధించి ఎంత అమౌంట్ అయితే చూపిస్తుందో అంతే అమౌంట్ మీరు అక్కడ పే చేయాల్సి ఉంటుంది.